ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ చూస్తుంటాం. కొన్నిసార్లు యాక్షన్ ఫ్యాక్షన్ కథలు హోరెత్తుతాయి, ఇంకొన్నిసార్లు లవ్ స్టోరీలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి, కొన్నిసార్లు హర్రర్ కామెడీలు జోరు చూపిస్తుంటాయి. విజయం ఎక్కడ ఉందో అక్కడే చిత్రసీమ ప్రదక్షిణలు కామన్ అయిపోయింది. అందుకే ట్రెండ్ను నమ్ముతుంటారంతా. వచ్చే ఏడాది మాత్రం సీక్వెల్ చిత్రాల జాతర చూడబోతున్నాం. అవును, 2024లో అలాంటి చిత్రాలు ఎక్కువగా రాబోతున్నాయి. హిట్ కార్తికేయ, కేజీఎఫ్, పుష్ప, కాంతార చిత్రాల సీక్వెల్స్ మంచి విజయాలను అందుకోవడంతో ఇప్పుడు మరోసారి సీక్వెల్స్ జాతర మొదలైపోతుంది. సో డీటెయిల్స్ చూసే ముందు నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీస్ కు కొనసాగింపుగా పలు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫస్ట్ రిలీజ్ చేసిన సినిమాలు బార్ హిట్ సాధించడంతో వాటికి కొనసాగింపుగా మరో సీక్వెల్ తెచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. దీంతో 2024 సీక్వెల్ నామ సంవత్సరంగా మారబోతుంది. నార్త్ నుంచి సౌత్ వరకు సీక్వెల్ సినిమాలు రాబోతున్నాయి. సీక్వెల్స్ వరుసలో ముందుగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది. పుష్ప 1 సూపర్ హిట్ కావడంతో అంతకు మించి అనేలా తెరకెక్కిస్తుండడంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ తర్వాత అలాంటి హైప్ నే క్రియేట్ చేస్తుంది కాంతార మూవీ. చిన్న సినిమా వచ్చి ప్రపంచం సృష్టించింది. దీంతో మూవీకి ప్రీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడంతో ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మీడియం రేంజ్ సినిమాలు కూడా సీక్వెల్స్ రానుండడం హాట్ టాపిక్ గా మారింది. సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాపై ఎక్స్పెక్టేషన్ పీక్ లో ఉన్నాయి. సిద్ధు జొన్నలకొండ, నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ డీజే టిల్లుకు సీక్వెల్ వచ్చేసింది. టిల్లు స్క్వేర్ అంటూ ఫిబ్రవరిలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఈసారి కూడా హిట్ కొడితే టిల్లు క్యారెక్టర్ కూడా ఓ ఫ్రాంచైజీగా మారే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ స్మార్ట్ శంకర్ కు డబుల్ స్మార్ట్ పేరుతో సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. మహాశివరాత్రికి రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే అడివిశేషు గూఢాచారి కూడా ప్రేక్షకులను థ్రిల్ పంచడానికి రెడీ అవుతుంది. యంగ్ హీరో నారా రోహిత్ ప్రస్తుతం ప్రతినిధి 2 చేస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి మూవీ సీక్వెల్ రాబోతున్న ఈ మూవీ జనవరిలో రిలీజ్ కానుంది. మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఫిబ్రవరి నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా కంప్లీట్ చేసి జూలైలోనే రిలీజ్ కి తీసుకొచ్చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇలా మొత్తం 10కి పైగా సీక్వెల్స్ 2024 థియేటర్స్ లోకి రానున్నాయి. మరి వీటిలో ఎన్ని సక్సెస్ అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయో చూడాలి. మరి ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.